హలో అండి. ఈ వీడియోలో 'నెవర్ ఎండింగ్ సమ్మర్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లూక్‌జీ వచ్చేసి పింక్ షాప్‌లో ఉంటాడనమాట. తనిక వేరే దేశం వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు కదా! కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయకూడదని చెప్పి ఫిక్స్ అవుతాడు. సో, ఇక తను వెళ్ళేప్పుడు తన బైక్ ఎక్కడుంది? ఏం చేసుకుంటాడని చెప్పేసి, ఆ బైక్ తన ఫ్రెండ్ ఫ్యాన్‌కి అప్పజెప్పేస్తాడనమాట. ఇది నువ్వే ఇక వాడుకో అని చెప్పేసి. ఎలాగో నేను ఇక్కడ ఉండను కదా! అని చెప్పి. అలాగే నీ నుండి నాకు ఇంకొక హెల్ప్ కావాలి. అదేంటంటే మా ఇంట్లో ఆ ఫిష్ ట్యాంక్ ఉంది కదా! దాన్ని ఎలా అయినా సరే నువ్వు వాన్‌కి చేర్చాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది అక్కడే ఉంటుంది కదా! సో, అందుకే తనకి ఆ పని అప్పజెప్పేయాలి. నువ్వు అది తనకిచ్చేసేయాలి అన్నట్టు చెప్తాడు. నేనే నేనెలా ఇవ్వాలి? నాకేం తెలుసు? నాకసలు పరిచయమే లేదు తనన్నట్టు తన ఫ్రెండ్ ఫ్యాన్ అంటే, "నీకు వాన్ ఫ్రెండ్ పరిచయం ఉంది కదా! తనకి చెప్పు. నువ్వు కలవాలనుకుంటున్నావు అని చెప్పి ఏదో ఒకటి చెయి" అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి తనేం చేస్తాడంటే వాన్ ఫ్రెండ్‌కే చెప్తాడనమాట ఫ్యాన్. సో, వాన్ ఫ్రెండ్ ఆ రోజు నైట్ వాన్‌తో చెప్తుంది, ఇలా ఫ్యాన్ నిన్ను కలవాలనుకుంటున్నాడు ఈ ప్లేస్‌లో అని చెప్పి, సరే అని చెప్పి తనంటుందనమాట. నెక్స్ట్ డే లూక్సీ తన ఫ్లాట్‌కెళ్ళిన తర్వాత, తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫిష్ ట్యాంక్ అక్కడే ఉంటుంది. వెంటనే ఫ్యాన్‌కి కాల్ చేసి, "నీకేం చెప్పాను నేను ఇక్కడ నుండి తీపిచ్చేయమని చెప్పానా? వాన్‌కి ఇవ్వమని చెప్పానా? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? మర్యాదగా వెంటనే ఈ పని ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా చేసేయి" అన్నట్టు కాల్ చేసి అప్పుడే కట్ చేస్తాడు. ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుందనమాట. డోర్ తీసి చూస్తే అక్కడ వాన్ ఉంటుంది. తను సర్ప్రైజ్ అవుతాడు. "తినేం చేస్తుంది ఇక్కడ" అని చెప్పేసి. యాక్చువల్లీ ఫ్యాన్ నన్ను పిలిచాడు ఇక్కడికి. తనేదో ఇవ్వాలని చెప్పి నాకు. ఇది మీ హౌస్ అని నాకస్సలు తెలీదు. ఆ రోజు మీ జాకెట్ ఇచ్చారు కదా! మీరు మళ్ళీ స్కూలుకి రారని చెప్పి నేననుకున్నాను. వస్తారని చెప్పి అనుకున్నాను. బట్ మీరు రాలేదు. ఇదిగోండి మీ జాకెట్ అని చెప్పేసి ఆ జాకెట్ ఇచ్చేసిందనమాట. "నువ్వు కూడా టీచర్స్ ముందు నన్ను సేవ్ చేసావు కదా! అబ్రాడ్ పేపర్స్ వాళ్ళకి తెలిస్తే. సో, ఇప్పుడు మనిద్దరం ఈవెన్" అన్నట్టు చెప్తాడు. ఇంతలో ఫ్యాన్ ఇంటి నుండి బయటకొస్తాడనమాట వీళ్ళ దగ్గరికి. "వచ్చావా నువ్వు? ఏం చెప్పాను నేను? నువ్వేం చేసావన్నట్టు" తిను క్వెషన్ చేస్తూ ఉంటాడనమాట లూక్సీ. "కూల్‌గా ఉండు నేను పిలిపించాను కదా! సో, నువ్విక్కడ కూర్చో అని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అవుదాం ఈ ఫిష్ ట్యాంక్‌ని ఏం చేద్దామంటే, నేనైతే తీసుకెళ్ళలేను. ప్లేన్‌లో నాతో పాటు దీన్నెలా తీసుకెళ్తాను? సో, అందుకే వాన్‌కిచ్చేసేయి అన్నట్టు చెప్తే వానేమో, నా ప్లేస్‌లో ఇంతది పట్టదు. ప్లేస్ లేదు మా ఇంట్లో అన్నట్టు తను చెప్తుందనమాట. మరిప్పుడు ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, లూక్సీ వచ్చేసి ఇది మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి ఫ్యాన్‌తో చెప్తాడనమాట. అదేంటి అటు ఇటు కాకుండా నా మీద పడ్డారేంటి? మా ఇంట్లో నేనెలా పెట్టుకోవాలంటే, ఇదే ఫైనల్ నువ్వే పెట్టుకోవాలని చెప్పేసి, ఫైనల్లీ ఆ వర్డ్ తనకి చెప్పేసి ఇక లూక్సీ వెళ్ళిపోతాడనమాట. వాన్ కూడా ఇదే కరెక్ట్ డెసిషన్‌లా ఉంది. సరే మరి నేను కూడా వెళ్తున్నానని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నుండి ఇక వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! కాలేజ్‌కి అవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ. సో, ఎలాగో మన లూక్సీ వచ్చేసి ఎగ్జామ్ రాయకూడదు అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాడు కాబట్టి, తనేమో ఎగ్జామ్ రాయకుండా అన్నీ ప్యాక్ చేసుకొని, టాక్సీ మాట్లాడుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడనమాట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి. ప్యారలల్‌గా మనకి వాన్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదర్‌ని తీసుకొని ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళడం కూడా చూయిస్తారు. వాళ్ళిద్దరు అక్కడ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళి టైంకి చేరుకుంటారనమాట. సరే అని చెప్పేసి ఇక వాన్ లోపలికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటే, అక్కడ తన హాల్ టికెట్ వాళ్ళకి చూపిస్తూ ఉంటుందనమాట. సో, వాళ్ళ బామ్మకి అప్పుడే సడెన్‌గా హార్ట్‌లో పెయినొచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారనమాట అక్కడికక్కడే. వాన్ వెనక్కి తిరిగి చూస్తే అందరూ గుంపు కూడా ఉంటాడు. వాళ్ళ గ్రానీ అని చెప్పేసి తను ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళకుండా బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే వాళ్ళ గ్రానీని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుందనమాట. పాపం తన ఎగ్జామ్ తను ఆ రోజు మిస్ అయిపోతుంది. ప్యారలల్‌గా మనకి లూక్సీని కూడా చూయిస్తారనమాట. లూక్సీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు కదా! సరే అని చెప్పేసి ఇంకంతా ఓకే. ఇక వెళ్దామన్నట్టు తను లోపలికి వెళ్తూ ఉంటే, ఇంతలో వాళ్ళ నాన్నగారి పీఏ దగ్గర నుండి ఒక మెసేజ్ వస్తుందనమాట. మీ అమ్మగారి ఓల్డ్ హౌస్‌ని ఇక్కడ అమ్మేస్తున్నాం అని చెప్పేసి. ఇలా ఎలా పాసిబుల్ ఇది జరగకూడదని చెప్పేసి తను అబ్రాడ్ వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ తన ఇంటికి వెళ్తాడు లూక్సీ. వాళ్ళ నాన్న ప్లానే అనమాట ఇదంతా. తనని వెళ్ళనివ్వకుండా చేయాలని చెప్పేసి. అందుకే ఆ ఇల్లు అలా అమ్మకూడదని చెప్పేసి నేను అమ్మనివ్వనని చెప్పి తను వెళ్ళకుండా రిటర్న్ వచ్చేస్తాడు. హాస్పిటల్‌లో ఫైనల్లీ సర్జరీ కంప్లీట్ చేసుకొని డాక్టర్ బయటకొచ్చేసి మన వాన్‌తో మాట్లాడతారు. "ప్రెజెంట్ అయితే మీ బామ్మ ఔట్ ఆఫ్ డేంజరే. మేము ఆపరేషన్ చేశాము. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకేదున్నా సరే నేను నీతో చెప్తాను. మీ బామ్మని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు" అన్నట్టు చెప్తారు. మరి నీ ఎగ్జామ్ సంగతేంటంటే, "పర్లేదు ఇట్స్ ఓకే. నేను నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ బామ్మ రిలేటెడ్‌వే తీసుకొద్దామని చెప్పి ఇంటికి వెళ్తుంది తను. మన లూక్సీ కూడా ఇక వెళ్ళకుండా రిటర్న్ తన ఇంటికొచ్చేస్తాడు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎవరా అని చెప్పి లేచి బయటికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వాళ్ళు. ఆ ఇంట్లో పెయింటింగ్స్ తీసుకెళ్తూ ఉంటే తిను ఆపుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళేమో ఒక ఈవెంట్‌కి కావాలి మళ్ళీ నీకు తెచ్చిచ్చేస్తాం అని చెప్పి లూక్సీని ఆపుతారన్నమాట. ఆ పెయింటింగ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుండి మన వాన్ కూడా డైలీ వాళ్ళ అమ్మమ్మ కోసం హాస్పిటల్‌కి వెళ్ళడం
ఎగ్జామ్స్ అన్నీ మిస్ అయిపోతుందనమాట. డైలీ అటు ఇటు తిరగడమే తనకి అదే పనైపోతుందనమాట. ఫైనల్లీ ఒకరోజు వాళ్ళ బామ్మ స్పృహలోకొస్తుంది. సో, ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కాబట్టి బయట అందరూ స్టూడెంట్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్‌గా ఎగ్జామ్స్ రాసేసాం మనం. ఇంకా హ్యాపీ హాలిడేస్, హాలిడేస్ అని చెప్పేసి. ఇటు తిని ఎగ్జామ్ మిస్ అవుతుంది. అలాగే లూక్సీ కూడా ఎగ్జామ్ రాయకుండా మిస్ అవుతాడనమాట. నెక్స్ట్ సీన్‌లో మన లూక్సీ వచ్చేసి పింక్ స్టాల్‌లో ఉంటాడనమాట. అక్కడ ఫ్యాన్ ఇంకా పింక్ కూడా ఉంటారు. వాళ్ళతో చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారి హౌస్‌ని సేల్‌కి పెట్టాడు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి. సో, అది ఫ్యాన్ ఆన్‌లైన్‌లో చూస్తే అక్కడ కూడా కనిపిస్తుందనమాట. వాళ్ళేమనుకుంటున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పని చేద్దాం అనుకుంటున్నారేమో. నేనెక్కడికి వెళ్ళట్లేదు. ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నేనక్కడ ఉండగా ఆ ఇల్లు ఎలా సేల్ చేస్తారో నేను చూస్తాను. అస్సలు వదలను నేను అన్నట్టు తను చెప్తూ ఉంటాడనమాట లూక్సీ. సరే అని చెప్పేసి ఫ్యానొచ్చేసి పింగ్‌ని అడుగుతాడనమాట. "ఏంటి న్యూ క్లర్క్‌ని ఎవరినో పెట్టావా?" అని చెప్పేసి. "అవును. నీకు కూడా తను తెలిసే ఉంటుంది. మీ స్కూలే. పైగా తను నా కజిన్ కూడా" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. "నాకు తెలిసి ఎవరబ్బా! స్కూల్ టాపర్ ఇతనా?" అంటే, "స్కూల్ టాపర్ ఇతనెందుకయ్యాడు? ఎప్పుడు వాన్ కదా అవుతుంది" అన్నట్టు లూక్సీ క్వెషన్ చేస్తాడనమాట. తను ఎగ్జామ్ రాసిందో లేదో కూడా "నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బెంగ పెట్టుకుందేమో మరి" అన్నట్టు తిను చెప్తాడు ఫ్యాన్ ఊరికే. సో, పింగ్ ఏమో "మీకు తెలుసా అమ్మాయి ఎవరో" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంత లోపల సౌండ్స్ ఏవో వినిపిస్తే ఏంటా అని చెప్పి పింగ్ అక్కడికి వెళ్తాడనమాట. తన కజిన్ ఎవరితోనో గొడవ పడుతూ ఉంటుంది. తన కజిన్ ఎవరో కాదనమాట. మన వాన్ ఫ్రెండ్ ఉంది కదా! గూమెంగ్ తనే అనమాట. సో, తనొచ్చేసి ఆ మోటార్ సైకిల్ రేసర్ ఉంటాడు కదా! అతనితో గొడవ పడుతూ ఉంటుందనమాట. ఇంతలో పింగ్ అక్కడికి వెళ్ళి అది ఏమైందో కనుక్కొని మ్యాటర్ సాల్వ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే, "నువ్వా?" అని చెప్పేసి గూమెంగ్‌ని చూసి మన ఫ్యాన్ పలకరిస్తాడు. సో, అదేంటి ఇక్కడ గొడవెందుకు జరుగుతుందని చెప్పేసి గూమెంగ్‌ని పక్కకు జరగమని చెప్పి ఫ్యాన్ ఏం చేస్తాడంటే అతనితో గొడవ పడడానికి ట్రై చేస్తుంటే ఇంతలో మన లూక్సీ కూడా గొడవ పడుతూ ఉంటే పింగ్ అందరిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. లూక్సీ అయినా వినడు. సో, అతను మోటార్ సైకిల్ రేసర్ ఏం చేస్తాడంటే, "ఏంటి నువ్వెవరో నాకు తెలీదనుకుంటున్నావా? ఏదో పెద్ద నువ్వు కూడా రేసర్‌వి అని చెప్పేసి బిల్డప్ ఇవ్వద్దు. మీ నాన్నగారు కూడా మా నాన్నగారి కిందే పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. అది మర్చిపోకంటే, అసలు అదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు" అన్నట్టు చెప్తాడనమాట. సరే నువ్వు రేసర్‌వి అని చెప్పి అనుకుంటావు కదా! నువ్వు నేను ఒక రేస్ పెట్టుకుందాం అన్నట్టు లూక్సీతో చెప్తాడు. లూక్సీ దానికి అగ్రీ చేస్తాడనమాట. నెక్స్ట్ సీన్‌లో ఇద్దరికీ రేస్ జరుగుతుంది. పింగ్, గూమెంగ్, ఫ్యాన్ ఇంకా చాలా మంది అక్కడ ఉంటారనమాట. వాళ్ళ రేస్‌ని చూడ్డానికి. సో, ఇంకో రేసర్ పేరేంటంటే వెన్‌హో అనమాట. ఇప్పుడు వెన్‌హోకి అలాగే మన లూక్సీకి రేస్ స్టార్ట్ అవుతుంది. అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు. ఎవరు విన్ అవుతారని చెప్పేసి. స్టార్టింగ్‌లో ఎంతసేపు వెన్‌హో ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడనమాట. మన లూక్సీ ఏమో వెనకే ఉంటాడు. బట్ లూక్సీ ఏం చేస్తాడంటే తెలివిగా దగ్గరికొచ్చే కొద్దీ రేసింగ్ లైన్ దగ్గరికొచ్చే కొద్దీ స్పీడ్ పెంచుకుంటూ వెళ్తాడనమాట. ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ కనుక సరిగ్గా తీసుకోలేకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. అక్కడ ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మన లూక్సీ పర్ఫెక్ట్‌గా తీసుకొని రేస్‌లో తనే విన్ అవుతాడనమాట. సో, ఎలాగో లూక్సే విన్నాడు కాబట్టి తనేం చేస్తాడంటే వెన్‌హూని "నీకు రేస్ రానప్పుడు ఎందుకిలా పార్టిసిపేట్ చేస్తావు? ఎక్కువ మాట్లాడుతున్నావు బాగా. నీ నోరు కంట్రోల్‌లో పెట్టుకో" అని చెప్పేసి తన బైక్‌ని కింద పడేయడానికి ప్రయత్నిస్తాడనమాట. వెన్‌హూ ఆపుతాడు. వెన్‌హూకి చాలా అంటే చాలా కోపమొస్తుందనమాట అతని బిహేవియర్ మీద. ఎలా అయినా సరే ఏదైనా చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు లూక్సీని. ప్యారలల్‌గా మనకి వా వాన్‌ని కూడా చూపిస్తారు. వాన్ ఆ ఇంటి రెంట్ కోసం మళ్ళీ ఆ రౌడీలు వాన్ వాళ్ళ ఇంటి దగ్గరికొస్తారనమాట. "నేను ఆల్రెడీ ఇచ్చాను కదా! మళ్ళీ ఎందుకొచ్చారంటే" "అది లాస్ట్ మంత్. ఇప్పుడు ఈ మంత్ కోసం వచ్చాము" అన్నట్టు వాళ్ళు చెప్తారు. "అసలు ఇదంతా కాదు మీ బాస్‌తో నేను మాట్లాడాలనుకుంటున్నాను. పదండి మాట్లాడదాం" అన్నట్టు తను చెప్తూ ఉంటే, "ఏంటి నోరు ఎక్కువ లేస్తుందని" చెప్పేసి అతను అంటూ ఉంటాడనమాట. అతని పేరొచ్చేసి హీ. అప్పుడే తనకి వెన్‌హూ కాల్ చేస్తాడు. వెన్‌హూ కాల్ చేసి "నీతో ఒక పని పడింది. లూక్జీ అనే అతన్ని మీరు టార్గెట్ చేయాలని" చెప్పి చెప్తూ ఉంటే ఇతను ఆ నేమ్ పైకి అంటారనమాట. లూక్జీ అతనికి మీకు ఏ గొడవైంది అన్నట్టు అడుగుతూ ఉంటే ఆ మాటలన్నీ పక్కనే ఉన్న వాన్ కూడా విని లూక్జీ నేమ్ ఎందుకొచ్చింది? వీళ్ళేమైనా చేయబోతున్నారా లూక్జీని అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. సో, వాళ్ళకి పని పడింది కాబట్టి వాన్ ఇంకేమనకుండా అక్కడి నుండి ఎగ్జిట్ అయిపోతారనమాట. వాళ్ళేం చేస్తారంటే ఆ రోజు నైట్ లూక్స్‌ని ఒక ప్లేస్‌లో వాళ్ళు టార్గెట్ చేస్తారు. వాన్ ఏం చేస్తుందంటే తెలివిగా వీళ్ళని ఫాలో అవుతూ అక్కడి వరకు వెళ్తుందనమాట. సో, వాళ్ళు లూక్స్‌ని రౌండ్ ఆఫ్ చేయడం పైనుండి వాన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అయినా సరే లూక్స్‌ని కాపాడాలని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహ్, ఒక సైకిల్ తీసుకొద్దామని చెప్పి అనుకుంటుంది. దానిలో ఎత్తుకొని తీసుకెళ్ళిపోదాం లూక్స్‌ని అని చెప్పేసి. అప్పుడే అనుకోకుండా భూమింగ్ తన స్కూటీ తీసుకొని వెళ్తూ ఉంటుందనమాట. అది చూసిన మన వాన్ ఏం చేస్తుందంటే, వెంటనే "నీ స్కూటీ నాకు అప్పుకివ్వు ప్లీజ్, ప్లీజ్" అని చెప్పేసి అర్జెంట్‌గా నాకు కావాలని చెప్పి ఆ స్కూటీ తీసుకొని తను ఫాస్ట్‌గా ఆ ప్లేస్‌కి వెళ్తుందనమాట. వాళ్ళప్పటికే
లూక్సీని కొడుతూ ఉంటారనమాట. లూక్సీ ఫస్ట్ వాళ్ళతో ఫైట్ చేస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళు లూక్సీని కొడుతూ ఉంటారు. నేనేం చేసిందంటే తెలివిగా పైన నుండి ఆ స్కూటర్‌ని కిందకి తీసుకొచ్చేసి గట్టిగా అరిచి లూక్సీని ఆ స్కూటర్ మీద ఎక్కమని చెప్తుందనమాట. ఎలాగోలాగా లూక్సీ ఆ స్కూటర్ మీద ఎక్కేస్తాడు. వీళ్ళందరూ లూక్సీని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయినా కూడా తను ఎలాగోలాగా పైకి తీసుకెళ్ళిపోతుంది లూక్సీని. ఇంతలో పోలీసులొస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఫాలో అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతారు. షాక్ అవుతాడనమాట. అదేంటి తినిక్కడేం చేస్తుందసలా? ఈ అబ్బాయినెందుకు కాపాడిందని చెప్పి వాళ్ళనుకుంటూ ఉంటారనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.